నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ఏ వ్యాక్సిన్ ప్రొటెక్ట్ ద బాడీ? వ్యాక్సిన్ మనకు ఏ విధంగా బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది? ఏ విధంగా బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది? ఆన్సర్, ఇట్ ప్రాంప్ట్స్ బాడీ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్ నెక్స్ట్ టైం వెన్ రియల్ ప్యాథోజన్ ఎంటర్స్, యాంటీబాడీస్ ఫైట్ ఇట్. మనం వ్యాక్సిన్ వేసుకోగానే ఏం చేస్తుందట ఇది? మన బాడీకి యాంటీబాడీస్ని డెవలప్ చేస్తుంది. యాంటీబాడీస్ని డెవలప్ చేస్తుంది కాబట్టి రియల్గా మనకు ఏమైనా వ్యాధులు కనుక వస్తే ఈ యాంటీబాడీస్ వాటితోటి పోట్లాడి వ్యాధులను నశింపచేస్తాయి. రియల్ ప్యాథోజన్ అంటే ఏంది? మనకు నిజమైన జీవి, నిజమైన వ్యాధికారక క్రిములు బాడీలోనికి ఎంటర్ అయితే వాటితోటి ఫైట్ చేసి వాటిని చంపివేయడం జరుగుతుంది. నెక్స్ట్ 132, వాట్ ఆర్ యాంటీబాడీస్? యాంటీబాడీస్ అంటే ఏంటివి? ప్రోటీన్స్ ప్రొడ్యూస్డ్ బై ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్ టు న్యూట్రలైజ్ ప్యాథోజన్స్. సో యాంటీబాడీస్ అంటే ఏంటివి అని అంటే, మనకు మన బాడీ లోపల, మన బాడీలోనికి ఏవైతే జీవులు వచ్చినాయో, ఏవైతే ప్యాథోజన్లు వచ్చినాయో అవి మన శరీర సిస్టమ్ని, మన బాడీ లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ను ఏవైతే ఉంటుందో ఆ ఇమ్యూన్ సిస్టమ్ తోటి ఏమవుతుంది? వచ్చే ప్యాథోజన్స్ యొక్క యాక్టివిటీని న్యూట్రలైజ్ చేయడము జరుగుతుంది. అంటే మన బాడీలోనికి ఏదైనా ఒక ప్యాథోజన్ అంటే ఏంది? డిసీజ్ కాజ్డ్ మైక్రో ఆర్గానిజం వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇమ్యూన్ సిస్టమ్ ఈ మైక్రో ఆర్గానిజంను నిర్వీర్యం చేయడానికి లేదా చంపడానికి ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన రక్షణ ప్రోటీన్లను ఏమంటారు? ప్రతిరక్షకాలు, యాంటీబాడీస్ అంటారు. యాంటీబాడీస్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు 133 క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వ్యాక్సిన్ అండ్ యాంటీబయోటిక్? వ్యాక్సిన్, యాంటీబయోటిక్ అంటే ఏమిటిది? ఆన్సర్, వ్యాక్సిన్ ప్రివెంట్ డిసీజ్ గివెన్ ఇన్ అడ్వాన్స్, యాంటీబయోటిక్ ట్రీట్స్ డిసీజ్ ఆఫ్టర్ ఇన్ఫెక్షన్. వ్యాక్సిన్ అంటేనేమో మనకు ఆ వ్యాధి రాకంటే ముందే మన బాడీలోనికి ప్రవేశపెట్టే కెమికల్ వ్యాక్సిన్. ఓకేనా? ఇదేం చేస్తుంది? ఈ యొక్క ఏదైతే వ్యాధిని కలిగించే క్రిమి కీటకాలు ఉన్నాయో వాటికి అగేనెస్ట్గా యాంటీబాడీస్ని డెవలప్ చేసి పెడుతుంది. యాంటీబయోటిక్ అంటే ఏంటిది? మనకు వ్యాధి వచ్చిన తర్వాత ఆ వ్యాధికారక క్రిములను చంపడం కోసము యూజ్ అయ్యే వాటిని ఏమంటారు? యాంటీబయోటిక్స్ అంటారు. యాంటీబయోటిక్స్ అని అనడం జరుగుతుంది. సో యాంటీబయోటిక్స్కి మనము వ్యాక్సిన్ అంటేనేమో వ్యాధి రాకముందే ముందు జాగ్రత్తగా వేసుకునేది వ్యాక్సిను. యాంటీబయోటిక్ అంటే వ్యాధి వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్లు తగ్గడం కోసం ఇచ్చేది యాంటీబయోటిక్.